తులసి గబార్డ్ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ చేసినటువంటి ప్రకటన భవిష్యత్తులో పాకిస్తాన్‌కి చావు దెబ్బ లాంటిది. పాకిస్తాన్ గ్రహించకపోతే పెద్ద దెబ్బే తగులుతది. ఎందుకంటే మార్చి 2026లో అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు హాజరైన తులసి గబార్డ్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎదుర్కొనే ముప్పులు అందులో పాకిస్తాన్‌ని రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌లతో సమానంగా అత్యంత ప్రమాదకరమైన అణుముప్పు కలిగిన దేశంగా చెప్పింది. ముఖ్యంగా పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ భవిష్యత్తులో అమెరికా భూభాగాన్ని నేరుగా చేరుకోగల సామర్థ్యాన్ని ఐసీబీఎం పొందే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికా వైపు గురిపెట్టబడిన క్షిపణుల సంఖ్య సుమారు 3,000 ఉంటే 2035 నాటికి ఇది 16,000కి పెరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో పాకిస్తాన్ పాత్ర కూడా కీలకంగా ఉందన్నట్టు తులసి గబార్డ్ చెప్తున్నటువంటి మాట. ఇరాన్ ప్రభావం తగ్గడం, పాకిస్తాన్ పెరగడం ఓ ముఖ్యమైన అంశం అని చెప్పుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఇరాన్ కేంద్రాల మీద జరిగిన దాడుల తర్వాత అక్కడ ముప్పు కొంత తగ్గింది. అయితే ఆ స్థానాన్ని పాకిస్తాన్ భర్తీ చేసే అవకాశం ఉందన్నటువంటిది ఆమె ఇచ్చిన నివేదిక. చైనా సహకారంతో పాకిస్తాన్ తన క్షిపణి పరిజ్ఞానాన్ని మరింత ఆధునీకరించుకుంటుంది. ప్రపంచంలోని ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులకి ఇక మీద పాక్ కేంద్ర బిందువు కాబోతోంది అంటూ తులసి గబార్డ్ హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉన్న తులసి గబార్డ్ రెజిమ్ చేంజ్ అనేది ప్రభుత్వాలు మార్చడం లాంటి వాటికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుకొచ్చారు. ఇక్కడ బేస్ ఏంటంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ 3 దేశాలుకి అమెరికాకి ఈ 3 దేశాలతో ముప్పున్న వీళ్ళు అమెరికా మీద నేరుగా దాడులు చేయరు. చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తెలుసు. పాకిస్తాన్ ఇరాన్ కూడా భయపడి దాడులు చేయట్లేదు అమెరికా మీద. కానీ పాకిస్తాన్ రేపు పొద్దున తీవ్రవాదులు పెంచి పోషిస్తే పాకిస్తాన్ తయారు చేసినటువంటి తీవ్రవాది అయినటువంటి బిన్ లాడెన్ అమెరికా మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ తయారు చేసే తీవ్రవాదులతో చాలా ప్రమాదం అమెరికాకి. అదే ఇప్పుడు తులసి గబార్డ్ చెప్తుంది.